ఆ టైంలోనే దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అను కుచ్ కుచ్ హోతా హై వాళ్ళకి అది వేరు. అది ఎందుకు వచ్చింది అని అన్నానంటే ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. బట్ ఏంటి అని అంటే ఐ నెవర్ అదే అంటే ఇప్పుడు ప్యాటర్న్గా చూస్తే కుచ్ కుచ్ హోతాలో హీరోకి కొడుకుంటాడు, సెకండ్ హాఫ్లో లవర్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ చచ్చిపోయి ఉంటుంది. వాళ్ళు చూసిన సోల్ అది. వాళ్ళు సంతోషం ఉందనుకో వాడు అట్లా ఫీల్ అవుతూ ఉన్నారు, వచ్చాడు సెకండ్ హాఫ్లో మళ్ళీ అమ్మాయిని కలిశారు ఇది అని వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. బట్ నేను వేసుకున్న కథ అది కాదు అసలు. నువ్వు ఒక అమ్మాయిని ఎత్తుకొని వెళ్తే అమ్మాయి చచ్చిపోయింది. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? అలా వచ్చినోడికి తప్పనిసరి ఈ ఇంటికి రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు హీ రియలైజెస్ అరే నీ అమ్మ ఇంత ప్రేమించి పెంచుకున్నారా వాళ్ళ అమ్మాయిని, అలాంటి అమ్మాయిని నేను ఎత్తుకుపోయాను. అప్పుడు వాళ్ళు ఎంత మిస్ అవుతూ ఉంటారని ఒక క్యారెక్టర్ ఫీల్ అయ్యి ఇప్పుడు ఏంటా అంటే పాపం వాళ్ళందరూ యాక్చువల్గా సంతోషంలో మిస్ అయ్యి డిలీట్ అయింది సీన్. వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం బిఫోర్ ఇంటర్వెల్ కూర్చొని నువ్వు పెళ్లి చేసుకో బాబు, పాప కోసం నేను చేసుకో అని అడుగుతారు. బట్ వాడేమో ఇంకా ఆ అమ్మాయి ప్రేమలో ఉంటాడు. అది ఎలా బ్రేక్ చేయాలో తెలియని పొజిషన్లో ఆ సీన్ తర్వాత విశ్వనాథ్ అక్కడ నేను చేసుకోను అని చెప్పిన తర్వాత అది కూడా విశ్వనాథ్ గారిని అప్పుడు వస్తాడు, ఇంకా నేనన్నా చెప్తే వింటాడేమో అని స్టేషన్కి వస్తారనమాట. తప్పు నీది కాదు బాబు, నాదే. 20 ఏళ్లు గారాబంగా పెంచుకున్న కూతురు నీ కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి సిద్ధపడిందంటే నువ్వు ఎలాంటి వాడివై ఉంటావో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ రోజే నీ గురించి మంచిగా ఆలోచించుంటే ఈ రోజు మనకి స్థితి ఉండేది కాదు. ఈ విషయం నాకు నువ్వు వచ్చిన కొద్ది రోజుల్లోనే అర్థమైంది. పెద్దవాడిని కదా, బయటపడలేకపోయాను. ఇప్పుడు కూడా బయటపడకపోతే నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటానేమో అని భయంతో వచ్చాను బాబు. నేను చూసిన ఎంటైర్ ఎమోషనల్ పర్స్పెక్టివ్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళకి ఎందుకు అని అంటే ఎస్ వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు. వాడు హీరోకో పిల్లగాడు ఉన్నాడు, పెళ్ళాం చనిపోతుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా మళ్ళీ ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడతాడు. నేను ఎక్కడ ఇష్టపడ్డానంటే నా లైఫ్ ప్యాటర్న్లో నేను ఓవరాల్గా ఓహో నా శక్తి ఇక్కడ ఉంది అని నేను తెలుసుకునే విధంగా చేసిన సినిమాలు అవన్నీ.